ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొక్కసారి లైవ్లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు టైటిల్ మీరు చూశారు, పైసా, మనీ. ఏంటి పాస్టర్ గారు పైసా అని టైటిల్ పెట్టారు? మీరు ఏమైనా అందరికీ డబ్బులు రావాలని ఏమైనా అద్భుతాలు చేద్దామని అలాంటివి ఏమైనా చేయటానికి మీరు లైవ్ పెట్టారా అనుకుంటున్నారా? పైసా అంటే మీకు ఏదో డబ్బులు ఇచ్చేస్తామనో స్క్రీన్ మీద ఆ డబ్బులు పడుతున్నట్టుగా థంబ్నెయిల్ పెట్టాం. అయితే పైసా అనే మెసేజ్ యొక్క అర్థం ఏంటనే ఈరోజు నేను మీకు కొంచెం వివరిస్తాను. డబ్బులు రావాలనో, లేకపోతే మీ అప్పులు తీరిపోతాయనో, లేకపోతే ఇంకేదో చేసేస్తానో, లేకపోతే మీకోసం అప్పులు తీరాలని ప్రార్థన చేసేస్తానో దానికోసం కాదండి మెసేజ్. అసలు పైసా దాని వెనుకున్న అర్థం ఏంటి? లోకంలో ఒక పరమార్థం ఉంది, పైసా మే పరమాత్మ హే అని మాట్లాడుకుంటారు. మనీ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు మాట్లాడతారు. కానీ జాగ్రత్తగా వాస్తవంగా మనం గమనిద్దాం, పైసా అంటే ఏంటి, అసలు ఏంటి ఈ యొక్క నేపథ్యం ఏంటి అనేది నేను వివరిస్తాను. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం. మన జీవితానికి ఈ పైసాకి ముడిపడి ఉంది. ఎందుకంటే లోకంలో బ్రతకాలంటే ఒక పైసా లేకపోయినా మనము చెల్లుబడి కాలేం. సో కాబట్టి ఇంతకీ ఈ పైసా అంటే ఏంటి, అసలు మన యొక్క జీవితానికి దీనికి లింక్ ఏంటి? అయితే బైబిల్లో మనం చాలా చోట్ల మనం నేర్చుకుంటాం, చాలా ప్రసంగాలు వింటాం. ధనాపేక్ష ఉండకూడదు, ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలమని, ధనము దాని మీద ఉన్న వ్యామోహము మనుషుల్ని పాడు చేస్తుందని. అయితే మరి పాస్టర్ గారు ఈరోజు ఏం చెప్పదలిచారు? పైసా అంటే పైసా మరి మీకు వస్తాయని ప్రామిస్ చేయడానికి ఏమైనా మీరు మెసేజ్లు పెడుతున్నారంటే, నేను అలాంటి ప్రామిసులు చేయడానికి కానీ, మీకు డబ్బులు వచ్చేస్తాయని కానీ, లేకపోతే మీకు ప్రార్థన చేస్తే అకౌంట్లో డబ్బులు పడిపోతాయని కానీ, ఇలాంటి గారడీ మాటలు నేను చెప్పడానికి రాలేదండి. ఈరోజు మరి నగ్న సత్యాన్ని చెప్పడానికి నేను వచ్చానండి. ఎందుకంటే అసలు మన జీవితానికి ఈ పైసాకి ముడిపడి ఉన్నది. అయితే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, పైసాని ఎలా హ్యాండిల్ చేయాలి? అయితే పైసా అవసరం లేదా? మనిషికి డబ్బు అవసరం లేదా? బైబిల్లో ఏమండి ధనాపేక్ష ఉండకూడదని ఉంది. అంటే మనిషి డబ్బు లేకుండా మరి ఎలా బతుకుతాడు? మనిషి ₹1 ఇప్పుడు బయటకు తెల్లవారు లేచి ఫస్ట్ మనకు కావాల్సింది పాల ప్యాకెట్. కనీసం పాల ప్యాకెట్ కొనడానికైనా రోడ్డు మీదకి వెళ్ళి షాప్కి వెళ్ళి, ఇదిగో నా బైబిల్ చెప్పింది, యేసయ్య బైబిల్లో ఈ విధంగా చెప్పారు, ధనాపేక్ష ఉండకూడదు అన్నారు, సో నేను డబ్బులు ఏం లేవు నా దగ్గర, ఓ పాల ప్యాకెట్ ఇయ్యే అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మీద చూస్తాడు అతను. అర్థమవుతుందా? సో కాబట్టి రోడ్డు ఎక్కామంటే మనకు దగ్గర జోబులో ₹1 అయినా ఉండాలి. మనుగడ సాగాలంటే ₹1 అయినా ఉండాలా? ఈరోజు అంటే రూపాయి ఉన్నది, ఒకప్పుడు రూపాయలు లేవు. ఒకప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులతో, ఎదురువారి ఉన్న వస్తువులతో ఇచ్చిపుచ్చుకునే విక్రయాలు జరిగేవి. అలాగనే తర్వాత తోలు చర్మాలతో డబ్బు వచ్చింది. తర్వాత కాసులు, ఇగో ఈరోజు నోట్లు వచ్చాయి, కరెన్సీ వచ్చింది. ఈరోజు అంతా మరి క్రిప్టో వచ్చింది, అంతా ఆన్లైన్ పేమెంట్స్ వచ్చాయి, ప్లాస్టిక్ మనీ వచ్చింది. ఇలాగన మన ఈ యొక్క ధనం అనేది రూపం మార్చుకుంటూ వస్తుంది. అయితే ఈ ధనము ఉండాలా ఉండకూడదా? సంపాదించాలా సంపాదించకూడదా? బైబిల్ ప్రకారంగా మరి ధనము, మరి ధనాపేక్ష ఈ సమస్తమైన కీడులకు మూలమని వాక్యం ఉంది కనుక, మరి రోడ్డు ఎక్కితే మనం ఉద్యోగం చేస్తున్నాం, సంపాదించుకోవడానికి ఆశపడుతున్నాం. మరి ఏ ఉద్యోగాలు చేసినా డబ్బు కోసమే కదా చేస్తున్నాం. మరి ఈ సాయంత్రం అయ్యేసరికి, లేకపోతే చర్చికి వెళ్ళేసరికి ఈ బోధ వింటుంటాం, ఏమని? ఆ టైంకి ధనాపేక్ష ఉండకూడదు, ధనం మీద వ్యామోహం ఉండకూడదు, ధనం మీద ఆశ ఉండకూడదని మంచిగా వింటాం. కానీ బయటికి వెళ్ళి చక్కగా మరి డబ్బును సంపాదిస్తాం. ఈ యొక్క ప్రయాణంలో మధ్యలో చాలామంది ఆలోచించేది ఏంటంటే, నేను డబ్బును సంపాదించాలా వద్దా, ఈ డబ్బు మీద ఆలోచన ఉండాలా ఉండకూడదా, అసలు డబ్బు మీద సంపాదన అనే ఆలోచన ఉండొచ్చా ఉండకూడదా? ఈరోజు ఆ యొక్క క్లారిఫికేషన్స్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ధనము ఉండాలా లేదా, ధనము సంపాదించాలా లేదా? ఎస్, బైబిల్ వాక్యం క్లియర్గా చెప్తుంది ఏంటంట, ధనము మనం సంపాదించుకోవాలి.
సంపాదించుకోవాలి ధనమును. ఎందుకంటే ఆ ధనమును సంపాదించుకోకపోతే నీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటావు? తెస్సలోనికలు రాసిన పత్రికలు ఏమని ఉంటుందంటే, ప్రతి ఒక్కరును పరుల జోలికి పోకుండా మీ సొంత చేతులతో కష్టపడి మీ కుటుంబానికి మీకు పోషణకు అవసరార్థమైనది సమస్తము మీరు సంపాదించుకోండి. పరుల జోలి మీదకి వెళ్ళకండి, ఎవరి మీద ఆధారపడకండి. తద్వారా ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క స్వశక్తితో మీ చేతుల కష్టార్జితంతో మీరు సంపాదించుకోండి అని బైబిల్ బోధిస్తుంది. సో సంపాదించాలి. సంపాదించడం నేరం కాదు, సంపాదించడం తప్పు కాదు. ధనమును సంపాదించాలి. మరింతకీ ధనమే సమస్త కీడులకు మూలమని చెప్పబడిన ఈ వాక్యంలో ఆంతర్యం ఏంటి? పైసా అని పెట్టారు కదండి, టైటిల్లో పైసా అని పెట్టి వెనకాతల డబ్బులు ఎగురొస్తున్నట్టు చూపించారు కదా. మరింతకీ ఏం చెప్పదలిచారు అంటే, నేను జాగ్రత్త గమనించండి. మీకు డబ్బులు వచ్చేస్తాయనో, లేకపోతే డబ్బుల వలన మీకు అప్పులు తీర్చేస్తామనో, ప్రార్థన చేస్తే ఇది జరిగిపోద్దో, ఇవన్నీ చాలామంది చెప్పే బూటక మాటలండి. నేనేదో ప్రార్థన చేస్తే నీకు డబ్బులు అమాంతంగా అకౌంట్లో పడిపోతాయనో, లేకపోతే డబ్బులు నీకు ఎక్కడి నుంచో వచ్చేస్తాయనో, నీ అప్పులు తీరిపోతాయనో, నేను అలాంటివి చెప్పను. జాగ్రత్త గమనించండి. బైబిల్ ఏం చెప్తుందో అదే మీరు వివరణ. ప్రవక్త ఎలీషా గారి దగ్గరికి ఒక బీద విధవరాలు వచ్చింది. ఆమె అప్పులతో ఉంది. ఆమె అప్పుల సమస్య తీరింది. ఎలా తీరింది చెప్పాడు. నీ దగ్గర ఏముంది, రహస్యమైనది ఏది ఉంది అంటే, నా దగ్గర ఏమీ లేదన్నది. అదిగో నీ ఇంట్లో ఏదో నీ సమస్యకు పరిష్కారం ఉందంటే, ఆమె వెతికి ఒక చిన్న నూనె బుడ్డి తీసుకొచ్చింది. ఈ చిన్నది చాలు, దీంతోనే నీ సమస్య తీరుతుంది అని. అక్కడి నుంచి మీకు అందరికీ తెలుసు, ఆమె ఖాళీ పాత్రలన్నీ తీసుకురావడం, అందులో వేయటం, ఆ నూనె నింపుదలగా రావటం, ఆ నూనెను అమ్మి ధనమును తెచ్చుకొని అప్పులు తీర్చుకుంది. అయితే వన్స్ అప్పులు తీరిపోయిన తర్వాత అక్కడ ఆ నూనె బుడ్డిలోంచి నూనె రావటం ఆగిపోయింది. అంటే మన జీవితంలో కూడా ధనము అత్యంత అవసరమైన అప్పుల బాధల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తారు. ఏదో విధంగా నీకు మార్గం తెరిచి బయటపడేటట్టు చేస్తారు. ఇంకా మన జీవితాంతం కూడా నాకు ఆ నూనె బిడ్డలోంచి నూనె వస్తూనే ఉండాలి అని అడగడం చాలా పొరపాటు. దేవుడు అక్కడ ఆపేశాడు. ఎందుకు ఆపేశాడంటే, ఇక నువ్వు కష్టపడమ్మా, ఇదిగో నీ బిడ్డల కోసం నువ్వు కష్టపడి బ్రతుకు, జీవితకాలం అంతా నువ్వు బ్రతుకు అని కష్టాన్ని నేర్పించాడు దేవుడు. సో అలాగే మనము కూడా ఈ ధనమును సంపాదించుకోవాలా అని ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ధనము సంపాదించుకోవాలి. మనం బయటకు వెళ్తే ఒక్క రూపాయి లేకపోయినా మనం మనుగడ సాగడం చాలా కష్టం. ఇంకా ఇప్పుడు పరీక్షల నెల వచ్చింది. పరీక్షలు అయిపోయిన తర్వాత పిల్లలందరూ మళ్ళీ క్లాసుల్లో జాయిన్ అవుతారు. ప్రతిరోజు చాలా అవసరాలు ఉంటాయి. పుస్తకాలు కొనాలి, ఫీజులు కొనాలి. ఏమండి, మరి ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం ఒక కుటుంబం నడవాలంటే మరి ప్రతిరోజు కష్టపడితేనే తప్ప ధనం రాదు. అయితే ఈ ధనం ఏంటి, ధనాపేక్ష ఏంటి, మరి ధనము సంపాదించుకోవడం తప్ప, రైటా, నేరమా, ఈ విషయాలన్నీ మనం పరిశీలన చేసి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనాపేక్ష అంటే ఏంటి? ఇంతకీ మరి ధనాపేక్ష ఉంటే మరి ధనం సంపాదించచ్చా, సంపాదించకూడదా? ఈ విషయాలు మనము కంపేర్ చేసుకొని మరి ప్రభు లేఖనాల నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానిద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఆశపడి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరందరూ ఈ వీడియోని మీరు ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండాలంటే దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ వాట్సాప్స్లో, మీ గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే జాగ్రత్త గమనించండి. చాలామంది రోడ్డు మీద బ్రతుకుతున్నారు, కడుబేద పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి చాలామంది దినం గడవక ప్రతిరోజు కష్టపడితేనే తప్ప వారికి ఏది కూడా లాభం ఉండదు. అయితే చాలామంది జీవితాల్లో కష్టపడుతున్నారు, ధనమును సంపాదించుకుంటున్నారు, కానీ ఎటు చూసినా అప్పులే మిగులుతున్నాయండి. ఎటు చూసినా అప్పులే మిగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా లాభం లేదండి, పెరగలేకపోతున్నామండి. ఇది సంసారం ఈ మహాసముద్రంలో ఈదలేకపోతున్నామండి. చాలామంది వాపోతుంటారండి. నేను అనేక చోట్లకు వెళ్తుంటాను, రాష్ట్రాలు దాటి వెళ్తున్నాను, మరి జిల్లాలు దాటి వెళ్తున్నాను, మారుమూల గ్రామాలకు వెళ్తున్నాను, అనేక మండలాలకు వెళ్తున్నాను.
వెళ్తున్నప్పుడు అనేక మంది చెప్పే కంప్లైంట్స్ ఇవే. ఏం చేస్తున్నారండి అంటే, చిన్న వ్యాపారం అండి, చిన్న రోడ్డు మీద బండి పెట్టుకున్నానండి, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్నానండి, లేకపోతే చిన్న ఉద్యోగం అండి, ఇలా చాలామంది చెప్పుకుంటారు. ఎవరిని చూసినా ఆర్థిక సమస్యలే, ఆర్థిక ఇబ్బందులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అసలు మనం జాగ్రత్త గమనించాలి. బైబిల్ ఒక డిసిప్లిన్ నేర్పించింది. బైబిల్ ఎప్పుడు కూడా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా డిసిప్లిన్ నేర్పిస్తుంది. మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక వ్యవహారంలో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. క్రైస్తవులకి మరింత ఉండాలి. ఎందుకంటే నీవు లోకానికి ఉప్పై ఉన్నావు, మాదిరిగా ఉన్నావు. మాదిరిగా ఉండాలి సరే, నీవే ఒక డిసిప్లిన్ లేక ఎప్పుడు అప్పుల బాధలతో ఏంటోనండి, వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఫైనాన్సర్ వస్తే తిరుగుతూ ఉంటారండి. ఎప్పుడు ఆ ఫైనాన్సర్ వచ్చి గొడవ చేస్తుంటాడండి. ఆ ఇంటికి వచ్చి హార్న్ కొట్టి, ఏమ్మా డబ్బులు ఇంకా రాలేదా, డబ్బులు ఇంకా ఇవ్వలేదా, బాబు గొడవ చేయకు బాబు అని ఈవిడ అరుస్తూ ఉంటుంది. ఇలా కొన్ని చూస్తూ ఉంటాం. జాగ్రత్త గమనించండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ప్రభువుని నమ్ముకున్నావు, బైబిల్ని పాటిస్తున్నావు. నీ జీవితంలో ఎటువంటి ఇండిసిప్లిన్ అంటే క్రమం లేని తనం ఉండకూడదు. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ స్థిరపడి ఉండాలి, క్రమము కలిగి ఉండాలి. ఎక్కడ కూడా అల్లరవ్వకూడదు. నీ జీవితం ఒకరికి మాదిరిగానే ఉండాలి తప్ప మరి ఈ చూడు వీళ్ళు అని చెప్పుకునేటట్టు ఉండకూడదు. దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు భక్తి జీవితం అంటే ప్రార్థన చేసేవాడి విశ్వాసంతో పాటు ఫినాన్షియల్ డిసిప్లిన్, ఆర్థికపరమైన క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. దాయడం, ఒబ్బిడి చేసుకోవడం, తగుమాత్రపు జీవితానికి అవసరమైన పరిస్థితులు బట్టి తగుమాత్రముగా ఉండటం, అన్నిటికన్నా మించి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ప్రతి చిన్నదానికి అప్పులు. ఎవరిని చూసినా వాళ్ళ దగ్గర వాడేసుకోవడం, వీళ్ళ దగ్గర వాడేసుకోవడం, ఈ ఫైనాన్స్ వాడేసుకోవడం. ఈ చిన్న అప్పుల వల్లనే, ఎందుకంటే ఈ చిన్న అప్పులు మైక్రో ఫైనాన్సెస్ అంటారు. ప్రతి చిన్నదానికి చేబదులు తీసుకోవటం. ఎందుకంటే అలా తీసుకోవటం వలనే మనము ఈ యొక్క లైఫ్ సైకిల్లో అదొక చక్రం లాంటిది. గడియారంలో ముళ్ళు చక్రాలు ఒక 6-7 ఉంటాయి. పెద్ద చక్రం, తర్వాత చిన్నది, ఇంకా చిన్నది, అలాగలాగా ఒక చక్రంతో ఇంకో చక్రం లింక్. ఇలా అన్ని లింక్గా తిరిగితే శుభ్రంగా పనిచేస్తుంది బండి. కానీ ఒక్క చక్రం ఎక్కడో చోట మధ్యలో కానీ స్ట్రక్ అయిందా మొత్తం ఎంత సిస్టమ్ అంతా ఆగిపోద్ది. అలాగనే మన జీవితంలో కూడా ఈ చిన్న లోన్లని, ఆ లోన్ ఈ లోన్ ఆ లోన్ అని ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టి, అక్కడ తీసుకొని ఇక్కడ పెట్టి, ఈ తంత్రాలు ఎక్కువ చేస్తుంటారు చాలామంది. అంటే ఇది అంటాను చూడండి, తంత్రాలే అని అంటాను, మనీ లాండరింగ్ అంటారు. అర్థమవుతుందా? ఈ తంత్రాలు ఎక్కువ చేయటం వలన ఎక్కడో ఒక దగ్గర బెడ్స్ కొడుతుంది, ఒక ఫైనాన్స్ దగ్గర బెడ్స్ కొడుతుంది. మొత్తం నీ జీవిత సైకిల్ అంతా కూడా స్ట్రక్ అయిపోద్ది. ఒక్కసారి స్ట్రక్ అయిందా అది పాపం పెరిగినట్టు పెరిగిపోద్ది. ఇలా పెరిగిపోద్ది, అంతే అమాంతంగా పెరిగిపోయి ఊబులో దిగిపోయినట్టుగా పేకల మునిగిపోతారు. మరి అందులోంచి బయటకు రాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, ప్రతి క్రైస్తవులకి ఉండాల్సింది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండి. ఇదేంటండి మీరేదో మరి ఆత్మీయమైన బోధలు చేస్తారనుకుంటే మీరేంటంటే డబ్బు గురించి మాట్లాడారు. ఎస్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం సమాజంలో బతుకుతున్నాం, క్రీస్తుకు ప్రతినిధులుగా ఉంటున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, లోకానికి మాదిరి అని చెప్తున్నాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్తున్నారు. ఉప్పు అంటే మాదిరితనంగా ఉండాలి. లోకానికి వెలుగు అంటున్నారు, ఆ వెలుగు ప్రకాశవంతంగా ఉండాలి. ప్రకాశవంతంగా ఉండడం అంటే మన జీవితమే భక్తి జీవితం, మన జీవితమే భక్తి. భక్తి అంటే చర్చిలోకి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో భజనల కీర్తనలు పాడుకొని పాటలు పాడుకోవడం కాదండి. భక్తి అంటే మన లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ డిసిప్లిన్గా ఉందా లేదా, ఆలోచన విధానం కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్ టైమింగ్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నావా లేదా, నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ప్రతి యవనస్తులకి నేను చెప్పేది, యవనస్తులు ముఖ్యంగా వినండి. మీరు 20sలో ఉన్న యవనస్తులైతే జాగ్రత్తగా గమనించండి. మీకు పాకెట్ మనీ వస్తే ఆ పాకెట్ మనీని దయచేసి దాయండి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వండి. మీ ఫ్యూచర్ ప్లానింగ్ కోసం దాయండి. వ్యర్థంగా మొబైల్స్ కోసమో, షాపింగ్ కోసమో, గ్యాడ్జెట్స్ కోసమో అనవసరమైన ఖర్చులు పెట్టుకోకండి.
ఎందుకంటున్నానంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి మొదలుకొని మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలగాలి. ఎందుకంటే మీ మ్యారేజ్ లైఫ్కి వచ్చేసరికి మీ మ్యారీడ్ లైఫ్లో మీరు ఒక స్థిరపడి ఒక ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్స్ అయి ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఆలోచిస్తే ఎంత జీతగాడైనా ఎందుకు పనికి రావట్లేదు, ఎందుకు పనికి రావట్లేదు? బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అయితే రెండో పాయింట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పాటు మన మానసిక డిసిప్లిన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మన లైఫ్ని ఇతరులతో పోల్చుకున్నంత వరకు మన లైఫ్ ఎప్పుడూ కూడా అసంతృప్తితోనే ఉంటుంది. ఎందుకంటే మన లైఫ్ మనం బతకం. వారిలా ఉందామనే ప్రయత్నంలో చాలా డబ్బుని ఖర్చు పెట్టేస్తుంటాం, వ్యర్థపరిచేస్తుంటాం. ఎంత ఖర్చు పెట్టినా క్రొత్తదేదో తయారవుతుంది, క్రొత్తదేదో కనిపిస్తుంది. స్టిల్ అసంతృప్తిలో ఉండిపోతుంటాం, మనం స్టిల్ డిసప్పాయింట్మెంట్లో ఉండిపోతుంటాం. సో జాగ్రత్త గమనించండి, ఈ పైసా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. లైఫ్లో మనిషి క్యారెక్టర్ని పాడు చేసేది పైసా. మనిషిని మరి ఎథిక్స్తో ఉన్న మనిషిని కూడా కిందన పడిదేసేస్తుంది. లేకపోతే కుటుంబం, ఎంతో మంచి కుటుంబం రోడ్డుని ఈడ్చేస్తుంది. ఎందుకంటే దాని మీద ఉన్న వ్యామోహము మనల్ని అలా ఈడ్చుకుపోతుంది. అయితే ధనము మంచిది కాదా అంటే ఎస్, ధనము మనకు ఉపయోగపడుతుంది, ఒక సాధనం, మన లైఫ్కి ఉపయోగపడే ఒక సాధనం. ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఇట్ షుడ్ బి అన్ ఇన్స్ట్రుమెంట్, అంతే తప్ప ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ గాడ్ ఫర్ యూ. అది నీకు ఒక దేవుడు అవ్వకూడదు, విగ్రహం అవ్వకూడదు, అది ఒక సాధనంగా ఉండాలి. సో ఖచ్చితంగా మరి ధనాన్ని గౌరవించాలంటే ఎస్, ఎందుకంటే ఆ డిసిప్లిన్ లేకపోతే నీ లైఫ్ సాక్ష్యం పాడైపోద్ది కనుక, నీ యొక్క పర్సనాలిటీ పాడైపోద్ది కనుక, నీ వ్యక్తిత్వం సమాజంలో పాడైపోద్ది కదా, నీ గౌరవం పోగొట్టుకుంటావు కనుక ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఏం డిసిప్లిన్ అండి? ఎస్, నీ కుటుంబానికి అవసరమైన పోషణ ఖచ్చితంగా నువ్వు సంపాదించి దాన్ని సెటిల్ చేయటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. చూద్దాం ఒకసారి లేఖనం. మరి మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 4:11 సంఘమునకు వెలుపలున్న వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీయు కొదువు లేకుండానట్లు. చూసారా, మీకు ఏ తక్కువ ఉండకుండా చూసుకోండి. ప్రతి క్రైస్తవ కుటుంబం మొదట ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటిలో ఏది తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇదే పాయింట్ నేను చెప్పదలిచింది. పైసా అని ఎందుకంటే టైటిల్ పెట్టారంటే ఈ పైసా మేనేజ్మెంట్ మనకు కావాలి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏదో అక్కడెక్కడో పాస్టర్ గారు ఉన్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, ఆ ప్రార్థన చేస్తారంట అప్పులు తీరిపోతాయంట. ఆ పాస్టర్ గారు ఏమో నూనె పోసి ప్రార్థన చేస్తానంట, అద్భుతాలు జరిగిపోతున్నానంట. ఈ పాస్టర్ గారు ఏదో చేస్తే బ్యాంకులో డబ్బులు పడిపోతున్నానంట. అవన్నీ బూటకాలు, నాటకాలు. నమ్మకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేశారు, అక్కడెక్కడో జరిగిన మీటింగుల్లో ప్రార్థన చేశారు, నా అప్పులు తీరిపోయి బ్యాంకులో డబ్బులు పడ్డాయి, ఇవన్నీ బోగస్ మాటలు. ఇవి దేవుడు చెప్తున్నాడు ఏంటి? అలాగైతే ప్రభువే చెప్తారు ఏమని, మీరు కష్టపడకండి, మీరు ఏమి చేయకండి, ఇదిగో అపోస్తలు ఎక్కడున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని మీ తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, లేకపోతే నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేస్తారు, మీకు అప్పులన్నీ తీరిపోతాయి, మీ బ్యాంకులో డబ్బులు పడిపోతాయని ఇక్కడే రాయిస్తాడు ఆయన. లేకపోతే ఈ విధంగా ఎందుకు చెప్తారు ఆయన? ఓ డిసిప్లిన్ కలిగి ఉండండి అని చెప్తున్నారు ఆయన. ఏమని? సంఘమునకు వెలుపల ఉన్న వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకుండా, మీకేమీ తక్కువ కాకుండా చూసుకోండి. మీకేమీ కొదువు లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీ పరుల చోలికి పోకుండా మీ సొంత కార్యములను జరుపుకుంటూ, మీ సొంత కార్యములు అంటే మీ సొంత పనిపాట్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు మీరు చేసుకుంటూ జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయుట యందును, మన చేతులతో కష్టపడి పని చేయుట యందును ఆశ కలిగి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడి సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈజ్ అన్ ఆర్డర్, ఇట్ ఈస్ ఎ కమాండ్. ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది పాస్టర్ గారు మాట్లాడట్లేదు. ఇది
ఎక్స్క్యూజ్ మీ, మీకున్న సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తామంటున్నారు, కానీ మనము ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడాలి. పాస్ట్ గారు ముఖ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి ఒబ్బిడి చేయడం నేర్పించాలి. కష్టమైన నష్టమైన నేనేం చేశానంటే, మా చర్చిలో ఈ డబ్బులు దాసే డిబ్బీలు ఉంటాయి, ఆ డిబ్బీలు కొనేసి ఇచ్చాను. ఒక్కొక్కరికి కుటుంబానికి ఒక డిబ్బీ చెప్పిన కొనేసి ఇచ్చాను నేను. ప్లాస్టిక్ది ఇలా డిబ్బీ ఉంటుంది, దానికి తాళం ఓపెనింగ్ అవ్వదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఒబ్బిడి లేదు. పిల్లల చదువుల గురించి ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ నెల వచ్చిందా, 10వ తరగతి వచ్చింది కదా, 10వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు. ఏం చేయాలా, నెక్స్ట్ ఏంటి అని. ఓ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటే, నీ పిల్లల బాల్య దశలోంచే మొదలు పెట్టాలి, నీ యవ్వన దశలోంచే మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ, తీసుకొచ్చి ఇచ్చారు. ఇదిగోండి, ఇలాంటి డబ్బాలు మా చర్చిలో ఒక్కొక్క కుటుంబానికి నేను ప్రజెంట్ చేశాను. ఎందుకంటే మీరు డిసిప్లిన్ కలిగి ఉండాలని మా చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నేను కొనేసి ఇవ్వడం జరిగింది. సో మన బిడ్డలు భవిష్యత్తు గురించి ఒక ప్లానింగ్ వేసుకోవాలి కరెక్ట్గా, ఒక డిసిప్లిన్. ఈ మధ్యకాలంలో వ్యర్థమైనవి, అనవసరమైన వాటిని మన లైఫ్లో రానివ్వకుండా చూసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, యవనస్తులారా, ఈ టైంలో యవనస్తులు ఎవరైనా ఈ వాక్యం వింటే యు ఆర్ సో బ్లెస్డ్. మీకు ఒక మంచి జీవిత సత్యం చెప్తున్నాను. మీరు 20స్లో ఉంటే దయచేసి ఈ రోజు నుంచి మీరు దేవుని సేవ కొరకు, మీ ఫ్యూచర్ లైఫ్ కొరకు, రెండిటి కొరకు మీరు దాయడం మొదలు పెట్టండి. మీరు ధనము కూర్చుకొనవద్దని వాక్యం ఉంది కదండి. ఆ ధనము చిమ్మెట పడుతుంది, ఆ ధనము తుప్పు పడుతుంది, ఆ ధనము దొంగలు దోచుకుంటారని చెప్పారు కదండి. మరి ఆ మాట బట్టి ఏంటండి, ఆయన అన్నది ధనమును కూర్చుకొని నీ సొంత లాభం కోసం తినేమని ఎవరైతే ఆశపడతారో వాళ్ళ కోసం చెప్తున్నాడు ఆయన. ఈ రెండిటి మధ్య చాలా థిన్ పొర ఉంది, ఒక మంచి అంటే ఒక చిన్న సన్నని వ్యత్యాసం ఉంది. అది మనం గమనించాలి. ధనాపేక్ష కలిగి ఉండుట వేరు. ఇందుకీ ధనాపేక్ష, అందుకే అక్కడ మాట్లాడుతూ ఆ విషయాలు చెబుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని అంటారంటే, మీరు చింతలు మానండి, రేపు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే చింత ఉండకూడదు. చింత ఉన్నవాడికి ఏమొస్తుందంటే, నేను అనుమానంతో బ్రతుకుతూ, భయముతో బ్రతుకుతూ, చింతతో బ్రతుకుతూ దాని మీద ఆశపడి బ్రతుకుతాడు. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే, ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం అంటే బట్టలు సర్దుకుంటాం, అవి సర్దుకుంటాం, బ్యాగ్ సర్దుకుంటాం. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే క్యారేజ్ సర్దుకుంటాం. దీన్ని మేనేజ్మెంట్ అంటారు. ఏది అవసరమో దాన్ని మేనేజ్ చేసుకోవడమే డిసిప్లిన్. అలాగే ఫైనాన్సెస్ కూడా ఏది అవసరమో దాన్ని మేనేజ్ చేయడం డిసిప్లిన్. మరి స్కూల్ ఫీజులు కట్టాలి, 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ఫీజులు కట్టాలి. మరి దాన్ని మేనేజ్ చేయమండి, మాకు అనవసరమండి, ఎలా పడితే అలా పోదాం, గాలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోదామంటే. సో చూసారా, ఈ మాటకి చాలా ఒక చిన్న లేయర్ లాంటి ఒక డిఫరెన్స్ ఉంది. అది గమనించట్లేదు. అర్థమవుతుందండి? సో ఈ మాటలు వింటున్నప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, ధనం అంటే ఇంపార్టెంటే, కానీ ఎలా డిసిప్లిన్ చేయాలో తెలియక, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయడం చేతకాక చాలామంది నిజంగా సామాజికంగా డిస్టర్బ్ అయిపోయిన వారు ఉన్నారు. కుటుంబాలు చెల్లాచెదరైపోయి. వినండి, మరి మనకు అదే ఎగ్జాంపుల్. ఆ విధవరాలు, అతని భర్త ప్రవక్త గారి దగ్గర శిష్యుడే, అంటే ఒక కీ రోల్ పాత్ర వహిస్తున్నాడు. మామూలు ఆర్డినరీ విశ్వాసి కాదు, కానీ సేవకుడి దగ్గర ఉన్న ఒక మంచి పనివాడు, ఒక డిసైపుల్. అతనికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అప్పులు చేసేసాడు, సడన్గా చనిపోయాడు. ఈ అప్పులన్నీ ఆ భార్య మీద పడ్డాయి. ఇప్పుడు అప్పులోలు వచ్చి, ఆ రోజుల్లో ఉన్న ఆనవాయితీ ఆ దేశాల్లో, ఆ స్త్రీ ఆ యొక్క విధవరాలి యొక్క కుమారులు 2 ఉన్నారు. కుమారుల్ని బానిసలుగా లేకపోతే దాసీలుగా తీసుకుపోవడానికి సిద్ధమైపోయారు. సో జాగ్రత్త గమనించండి పురుషులారా, మీ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన మీ కుటుంబం బాధపడుతుంది. మీరు ధనమును దాయకపోవడం వల్ల నెక్స్ట్ నీ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ధనమును డిసిప్లిన్గా దాన్ని మేనేజ్ చేయకపోవడం వల్ల నీ యొక్క ఫ్యామిలీ నెక్స్ట్ ఇబ్బంది పడుతుంది.
అందుకే ఇప్పుడు యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, ఇంకా పెళ్ళి కాని వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, వివాహానికి ఇంకా సిద్ధమవుతున్నవారు, ఎడ్యుకేషన్లో ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉన్నవారు, మీరు ఇప్పటి నుంచే ఈ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు చేసుకోండి. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మేనేజ్ చేయడం రావాలి. ప్రతి రూపాయిని కూడా నీకున్న ఆ చిన్న స్థాయిలో, నువ్వు 100 రూపాయల స్థాయా, ఆ 100 రూపాయలనే మేనేజ్ చేయి. ఆ 100 రూపాయలనే మేనేజ్ చేయండి. నీది 1000 రూపాయల స్థాయా, 1000 రూపాయలని మేనేజ్ చేయండి. అలాగనే నీకున్న స్థితి బట్టి ప్రతి ఒక్కరూ మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. డబ్బు దాచుకోమని నేను అనట్లేదు, లేకపోతే డబ్బుని ఏదో సమకూర్చుకోండి విలాసాలకు ఉపయోగించండి అని నేను అనట్లేదు. డిసిప్లిన్ కలిగి మేనేజ్ చేయడం నేర్చుకోండి. నేను చెప్తున్నాను, చిన్నగా సేవింగ్స్ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఆ సేవింగ్స్ చేసి జాగ్రత్తగా గమనించండి. సేవింగ్స్ చేయకూడదు కదండి. యేసుప్రభు మాట ప్రకారంగా ధనమును సమకూర్చుకోవద్దు అన్నారు. అంటే సమకూర్చుకోవడం అంటే సేవింగ్. ఈ భూమి మీద సమకూర్చుకోవద్దు, అది పరలోకంలో సమకూర్చండి అన్నారు. సమకూర్చాలా లేదా? పరలోకంలో సమకూర్చడం ఎట్లా? ధనమును సంపాదించాలి, ఎక్కడ సమకూర్చుకోవద్దు అన్నారు. ఎక్కడ సమకూర్చుకోవడం అంటే మరి ఇక్కడ సేవింగ్ చేయకుండా పరలోకానికి ఎలా పంపిస్తాం మనం? పరలోకానికి పంపించడం ఏంటి? డబ్బు అక్కడికి వెళ్తుందా? కాదండి. అదే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, మీరు గమనించాలి. ధనమును సమకూర్చుకొనవద్దు. ఎవరి కోసం? నీ కోసం, నీ విలాసాల కోసం సమకూర్చుకోవద్దు. నీ కుటుంబానికి అవసరమైంది సంపాదించు, దాని ద్వారా దాని మీద వ్యామోహం ఉంచొద్దు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అమ్మయ్య బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, హ్యాపీ, నేను ఇంకా దాని మీద ఆధారపడిపోతాను అని ధనము మీద ఆధారపడిపోయే మనసు నీకు ఉండకూడదు. దేవుని మీద నీ మనసు ఉండాలి. అయితే ఈ ధనమును సంపాదించి, ఈ ధనమును నీ కుటుంబానికి అవసరమార్థమై ఏదైతే అవసరమో అది మీరు రిజర్వ్ చేసుకొని దీని ద్వారా దేవుని పనులు కూడా చేయాలి. దేవుని పరిచర్యకు వాడాలి, దేవుని సంఘాన్ని కట్టుటలో వాడాలి, అనేక మంది పేదవారికి పంచుటలో వాడాలి, చారిటీ చేయడంలో వాడాలి, సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగపడాలి. అట్ ద సేమ్ టైం నీ కుటుంబానికి అవసరమార్థమై దాన్ని సంపాదించుకోవాలి. ఇలా ఎవరైతే ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉంటారో దేవుడు నిజంగా వారికి మరింత స్తోమత ఇస్తారండి. నీ వలన అవదండి. జాగ్రత్త గమనించండి. ఏ మనుషుడు తన సొంత ఆలోచనల ద్వారా ఏది సంపాదించలేడు. దేవుని సహాయం చేస్తేనే. యోసేపుకు దేవుని యొక్క సహాయం ఉందంట. ఆయన పరుల దేశంలో ఉన్నాడు, వేరే ఎడారి దేశంలో ఉన్నాడు, వేరే చోట ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు తన చేతితో చేసినదంతయు యెహోవా దీవించను అనుంది. సో ఈరోజు నీ చేతి కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేయి. కీర్తనకారుడు మరొక చోట రాస్తారు, యెహోవా మా చేతుల కష్టార్జితము స్థిరపరచుము, యెహోవా మా చేతుల కష్టార్జితము స్థిరపరచుము. స్థిరపరచడం అంటే ఏంటోనండి, నెలంతా కష్టపడుతున్నామండి, చిల్లు జోబులో వేసినట్టు, చిల్లు సంచులో వేసినట్టు అలా వచ్చిందలా అలా పోతుందండి అని అంటుంటారు చాలామంది. చిల్లు సంచులు ఎందుకు పోతుందంటే నువ్వు దేవుని కొరకు ఆ యొక్క ధనాన్ని వాడటం లేదు. దేవుని పరిచర్యలో వాడాలి, దేవుని కొరకు వాడాలి. నువ్వు దేవుని కొరకు వాడడం మొదలు పెడితే దేవుడు నీకు ఫిల్ చేస్తుంటారు. ఫిల్టరు పూర్వకాలంలో ఒకప్పుడు పూర్వకాలం ఫిల్టర్ ఉండేవండి. పైన క్యాండిల్స్ ఉండి కిందన ఫిల్టర్, ఉషా ఫిల్టర్ అని ఉండేది. స్టీల్ క్యాన్లా ఉంటాయి. మరి పైన నుంచి నీళ్ళు పోస్తారు, కిందకి అది ఫిల్టర్ అయ్యి దిగి వస్తుంది. కిందన ఖాళీ అయ్యే కొలది పైనుంచి ఉన్నది నీరు దిగుతూ ఉంటుంది, కిందన ఖాళీ అయ్యే కొలది దిగుతూ ఉంటుంది. సో నీ జీవితంలో కూడా నువ్వు దేవుని యొక్క పరిచర్య కొరకు వాడబడుతూ ఉంటుంటే నీకు వస్తూ ఉంటుంది. అయితే ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి 2 మాటలు చెప్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యవనస్తుల గురించి చెప్పాను కదా. యవనస్తులు దయచేసి సొసైటీలో సేవింగ్ అనేది మొదలుపెట్టండి. సేవింగ్ బ్యాంక్లో కాదు, వీలైతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, వీలైతే చిన్న గోల్డ్ కొనండి. మీకు ఇంకా స్తోమత ఉంటే చిన్న స్థలాలు కొనడం మొదలు పెట్టండి. ఇర్మియా ప్రవక్త చిన్న స్థలం కొన్నాడు, దేవుని సేవార్థమై ఉపయోగపడింది. అది దేవుని రాజ్యంలో అది ఇజ్రాయేలీలకి చాలా బాగా ఉపయోగపడింది. ఇర్మియా ప్రవక్త గారు చిన్న స్థలం కొన్నారు. మరి బర్నబా ఉన్నారంటే
బర్నబాసు ఆయన చాలా ధనము కలిగినవాడు, అతడు దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడే పాత్రగా ఉన్నాడు. సో జాగ్రత్త గమనించండి, దేవుని పాత్రగా దేవుని సేవలో పరిచర్యలో వాడబడ్డానికి నువ్వు ఉపయోగపడితే నువ్వు ఏది సేవ్ చేసినా దేవుడు అది ఫలభరితంగా ఆశీర్వదిస్తారు. సో యవనస్తులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీ లైఫ్లో సక్సెస్ చూడాలంటే, మీరు ఫ్యూచర్లో గౌరవంగా ప్రతి చోట ఉండాలంటే, ఎందుకంటే నీ కుటుంబానికి అవసరార్థమై సమస్తాన్ని సమకూర్చుకోండి అని చెప్తున్నారు. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఆన్లైన్ అప్పులు, ఆన్లైన్ లోన్స్ అంటారు, మైక్రో లోన్స్. ఏమి లేదు, వాడు సెల్లో నువ్వు జస్ట్ ఓకే బటన్ నొక్కేస్తే చాలు. ఓకే అంటే ఏం ఓకే? నీ సెల్కి పర్మిషన్, నీ కాంటాక్ట్స్కి పర్మిషన్, నీ యొక్క లొకేషన్కి పర్మిషన్, నీ ఫ్యామిలీ డీటెయిల్స్, నీ ఆధార్ డీటెయిల్స్ ఏమి. వాడు ఇంటికి రాడు, పేపర్ మీద సంతకం తీసుకోడు, ఏమి తీసుకోడు. నువ్వు ఫోన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నావు అంతే, నీ జీమెయిల్ యాక్సెస్ ఇచ్చేస్తున్నావు. అది రహస్యంగా వాడికి బ్యాక్గ్రౌండ్లో నీ ఫోన్ అంతటినీ హ్యాక్ చేసేస్తున్నారు. 5,000 రూపాయలు ఇస్తాడంతే, 5,000 రూపాయలు లోన్ అంటాడు, అందులో 1,000 రూపాయలు కట్ చేసుకొని 4,000 ఇస్తాడు. ఈ 4,000కి డబల్ చేసేసి కట్టలేని పరిస్థితులు ఉంటే నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ని బెదిరిస్తున్నాడు. నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ ఫోన్లు చేసి పలానా వ్యక్తి అప్పులు వాడేశాడని, పలానా వ్యక్తి అప్పులు వాడేశాడని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అలాగనే మరి మీ యొక్క ఫోన్లో ఉన్న డేటాను అంతటిని దొంగిలించి మార్ఫింగ్ చేసి రకరకాల అశ్లీల మరి ఫొటోస్ కింద మార్చి మీ ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నీ ఫోటోని పెట్టి పంపిస్తూ ఇదిగో మేము ఇలా పంపిస్తున్నాం అని బెదిరిస్తున్నారు. ఇలాంటి చాలా జరుగుతున్నాయి లోకంలో. సో కాబట్టి నేను చూసాను చాలామంది ఇలాంటి చిన్న మైక్రో ఫైనాన్సెస్తో ఇబ్బందులు పడి చాలామంది మరి మరణించిన వారు ఉన్నారు, తాము పాడు చేసుకున్నవారు. ఇదంతా ఎందుకు వచ్చింది? అనవసరమైన ఇండిసిప్లైన్ వలన, ధనాపేక్ష వలన. ధనాపేక్ష ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఏది చేసేయాలి నీకు డిసిప్లైన్ ఉండాలమ్మా మొదటి నుంచి. అందుకే ఈ వీడియో ఒకవేళ యవనస్తులు ఎవరైనా చూస్తే మాత్రం, యవనస్తులకు ముఖ్యంగా నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను, దయచేసి ప్లీజ్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈ రోజు నుంచి. ఎందుకంటే మా యవన దశలో మేము అంతగా చేయలేకపోయాము, అంత జ్ఞానం లేదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు, మీకు ఒక డిసిప్లిన్ నేర్పిస్తున్నారు. దయించి యవనస్తులారా ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండండి. ఫైనాన్షియల్గా మీరు మేనేజ్ చేయడం నేర్చుకోండి, దాయటం మొదలు పెట్టండి. దాచి మీకు ఒక్కరికే ఉంచేసుకోవడం కాదు, మీరు దేవుని పరిచర్లో వాడండి, దేవుని కొరకు త్యాగదనులుగా అవ్వండి. దేవుడు ఇంకా మిమ్మల్ని ఇంకా బ్లెస్ చేస్తారు, ఇంకా ఫ్లరిష్ చేస్తారు. అర్థమవుతుందండి? రెండోది, ఇది ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ నుంచి ఒక లేఖనం చూద్దాం. మనిషికి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానింగ్ లేకపోతే అసలు మన జీవితంలో మరి యవనస్తుల గురించి సామెతలు 21వ అధ్యాయము 5వ వచనం. సామెతలు క్రెడిట్ కార్డ్స్ అండి, క్రెడిట్ కార్డ్స్ కూడా వాడుతుంటారు చాలామంది. దానివల్ల కూడా చాలామంది మరి డిస్టర్బ్ అయిపోయిన లైఫ్స్ ఉన్నాయి, నేను చూశాను. చాలామంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు క్రెడిట్ కార్డ్స్ వలన, మైక్రో ఫైనాన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడిన వారు నేను చూశానండి. వాళ్ళ లైఫ్స్ పాడైపోయి డిస్టర్బ్ అయిపోయి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిము లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించును. ఏంటంట? శ్రద్ధ కలిగిన వారికి యోచనలు లాభకరములు. శ్రద్ధ కలిగి ఉన్నవారికి యోచనలకు లాభకరములు అంటే శ్రద్ధగా ఆలోచించే వారికి లాభము వస్తుంది. యోచన లేకుండా అంటే ఆలోచన లేకుండా ఎలా పెడితే అలా
నువ్వు వెళ్ళిపోతే, గాలికి ఎటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతే నీ యొక్క జీవితంలో లాభం అనేది చూడవు. ప్రయారిటీస్ పెట్టుకోవాలి. ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ పుట్ ప్రయారిటీస్. దేనికి నేను ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి నేను ఎలా డిసిప్లిన్ కలిగి ఉండాలని ప్రయారిటీస్ ఉండదు. అదే సామెతల గ్రంథంలో మాట్లాడతారు. సామెతల్లో ఏమనంటే, ఒకడు ఒక బురుజు కట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ బురుజు అంటే ఒక టవర్, అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒకటి ప్లాన్ చేసుకున్నప్పుడు, లేఖనం చెప్తుంది, ఒకడు ఒక బురుజు కట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు తాను ఒక దగ్గర కూర్చొని ఆ యొక్క బురుజు కట్టడానికి ఎంత అవుతుందో అదంతా తను లెక్కలు వేసుకొని ఆరంభించవలెను. ఒకవేళ తనకి చేతనవ్వకపోతే అది ఆరంభించవద్దు అని లేఖనం ఉంది. ఏంటంటే ఒకడు ఒక బిల్డింగు, ఒక కాన్సెప్టు, ఒక లైఫ్, దాన్ని ప్లానింగ్ చేసుకొని ఆరంభించాలని లేఖనం చెప్తుంది. సో ప్రయారిటీస్ వెరీ ఇంపార్టెంట్. యవ్వనస్తులకి కెరియర్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎందుకు ప్లానింగ్ చేయమని చెప్తున్నానంటే, ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్ చేసుకుంటే మీరు సమాజానికి ఉపయోగపడతారు, దేవునికి ఉపయోగపడతారు, ఒక పక్క మీ ఫ్యామిలీకి ఉపయోగపడతారు. రేపొద్దున నీ కుటుంబాల్లో మీ యొక్క ఫ్యామిలీ, మైక్రో ఫ్యామిలీ, ఇప్పుడంతా భార్య భర్త చిన్నపిల్లలు అంతే, ఆ కుటుంబం అంతా డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే, అన్ని చోట్ల సక్సెస్ఫుల్గా ఉండాలంటే యవ్వన దశ నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏంటి, ఒకవేళ వాడు ఆ బురుజు కట్టడానికి తన దగ్గర స్తోమత ఉందో లేదో అని పరిశీలించుకోవాలి. అంటే జాగ్రత్త గమనించండి. లైఫ్ని ఎలా పెడితే అలాగ వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నామంటే, ఆ షాప్లో పని చేస్తున్నానండి, ఈ షాప్లో పని చేస్తున్నానండి. చూసారా, యవ్వన వయసు నుంచే చదువుల మీద ప్లానింగ్ ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండాలి. అది తల్లిదండ్రులు నేర్పించాలి బిడ్డలకి. ఊరకనే పెళ్ళిళ్ళు చేసేయడం కాదు, ఊరకనే వాళ్ళకి ఏదో చేసేయడం కాదు. అయితే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కొంతమంది మరింత ఎక్కువైపోయింది. ఏంటంటే ఇప్పుడు ప్రతి యవ్వనస్తుల ప్లానింగ్ ఏంటంటే, మేము 30-35కి వచ్చాక పెళ్లి చేసుకుంటామండి, ఈలోపు బాగా సెటిల్ అయిపోవాలండి, బాగా ఉద్యోగం చేయాలండి, బాగా సంపాదించాలండి అని చెప్తున్నారు. ఈలోపు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కాదు, ఫైనాన్షియల్ లిబర్టీ వచ్చేస్తుంది. పాతకాలంలో మరి అంటారు, అంటే పూర్వకాలంలో ఎర్లీ మ్యారేజెస్ చేసేవారు. బైబిల్లో ఒక చోట ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడు పొలము బాగా పండిందంట. ఆ సంపాదన అంతా తీసుకొచ్చి కొట్లో దాచుకొని, అంటే స్టోర్ గోడౌన్లో పెట్టుకొని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడంటే, ఏమని, ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకుంటున్నాడంట. కానీ ఈరోజు ట్రెండింగ్ ఏంటో తెలుసా? ఈరోజు ట్రెండింగు అలాగా ఫైనాన్షియల్ లిబర్టీస్ వచ్చేసిన వాళ్ళు యవనస్తులు బాగా సంపాదించేసుకొని బాగా అయిపోయి ఒక 30-35 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాం అనుకుంటూ మ్యారేజ్ లైఫ్ని కూడా డిలే చేసేసి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నవారు వారేం చేస్తున్నారంటే, తినుము తాగుము సుఖించుము, ఇంకా రెచ్చిపో, ఉన్నది కదా బోల్డ్ అంతా అన్నట్టు ఉన్నారు. అడ్డు ఆపు లేకుండా ఉంటున్నారు. ఫైనాన్షియల్ లిబర్టీస్ వచ్చేసిన వాళ్ళు కూడా అడ్డు ఆపు లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది. వాళ్ళ ధనం మీద, వారు సంపాదించిన ధనం మీద ఆధారపడిపోయి ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఒకరికి ఇవ్వాల్సిన పని లేదు అనే ధోరణిలో ఉన్నవారు రేపొద్దున మ్యారేజ్ అనే ఒక ఎస్టేట్లో, మ్యారేజ్ అనేది ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఇమడలేకపోతున్నారు. యవనస్తులు మ్యారేజ్ అనే ఒక వ్యవస్థలో ఇమడలేకపోతున్నారు. అమ్మాయిలేమి అబ్బాయిలేమి. ఒకవేళ అమ్మాయిల గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళు 30-35 క్రాస్ అయిపోయారనుకోండి, సపోజ్ 30 క్రాస్ అయిపోయారనుకోండి, వారు అంతవరకు బాగా సంపాదిస్తున్నారు, వారు ఇండివిజువల్గా సంపాదిస్తున్నారు, సంపాదించిందల్లా వాళ్ళకి ఏది కావస్తుంది కొనుక్కుంటున్నారు, షాపింగ్ చేసుకుంటున్నారు, మరి ఎలా పెడితే అలాగా వారి లైఫ్ స్టైల్ ఉంది. అంతవరకు ఎవరికి సమాధానం అవసరం లేని వారి లైఫ్ సడన్గా మ్యారేజ్ లైఫ్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా అన్నిటికీ లింకే. ఎందుకంటే వారి సంపాదనకు లింకు, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి, ప్రతిదానికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది, సమాధానం చెప్పాల్సి ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఈ యొక్క మరి ఫైనాన్షియల్ గొడవలు రావటం వలన చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని సరే త్వరగా విడిపోతున్నారు. ఎందుకంటే ఈగో ఫీలింగ్స్, చాలామంది మరి వారి ఆలోచనలకి మరి అడ్డంగా ఉంటున్నాయి మ్యారేజ్ లైఫ్.
అంతవరకు ఫ్రీ లైఫ్ బ్రతుకున్న వాళ్ళు ఒక మ్యారేజ్ ఎస్టేట్లో ఇమ్మడడం చాలా కష్టమవుతుంది. అందుకే అర్లీ ఏజ్లోనే వివాహాలు చేసుకోవటం వలన ఏమవుతుందంటే వారికి ఆ లైఫ్ బయట విశాలవంతమైన లైఫ్ అలవాటు పడక మునుపు మ్యారేజ్లోకి వస్తారు. మ్యారేజ్లో విశాలవంతంగా హ్యాపీగా ఉండండి. అప్పటికి ఒక బాండింగ్, ఒక డిసిప్లిన్, ఒక కట్టడ, పిల్లలు పుట్టడం, వాళ్ళకి చదువులని ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి బాధ్యతలు మరి సంపాదన ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంది. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి యవనస్తులారా, ఫైనాన్షియల్ లిబర్టీ కోరుకోకండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోరుకోండి. సంపాదించండి, దాయడం మొదలుపెట్టండి, దేవుని పరిచయ కొరకు వాడండి, దేవునికి ఇవ్వడం మొదలుపెట్టండి, సమాజానికి చారిటీకి ఇవ్వడం మొదలుపెట్టండి. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తారు. అలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మ్యారేజ్లోకి వెళ్ళినా సరే అదే డిసిప్లిన్ కొనసాగించగలుగుతారు. సో కాబట్టి ఫైనాన్షియల్ డిసిప్లిన్కి ఇప్పటి నుంచే ప్రయారిటీస్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు దాకా వచ్చేసామండి. మరి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మేము ఇంతవరకు ఏమీ సంపాదించుకోలేదు. ఈ రోజు నుంచైనా ఈ దినము మొదలుకొని ఈ వాక్యం విన్న దగ్గర నుంచే మీరు నడి వయసులో ఉన్నవారు, మిడిల్ ఏజ్లో ఉన్నవారు, అంకుల్స్ అవ్వచ్చు, లేకపోతే నాలా మిడిల్ ఏజ్లో పిల్లలు చేతికి అందొచ్చిన టైంలో ఇప్పటి నుంచైనా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టండి. దేవునికి ఇచ్చుటలో ఖచ్చితంగా ఇవ్వండి, దేవుని పరిచర్యకు ఖచ్చితంగా ఇవ్వండి, బేదలకు ఖచ్చితంగా మీరు ఇవ్వండి. మీకు ఇంకొక సూత్రం చెప్తానండి, నా లైఫ్లో నేను పాటిస్తుంది, మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది, మా కుటుంబానికి నేను నేర్పించినది ఏంటంటే, మా గృహము గుమ్మము దగ్గరికి గేటు కానీ డోర్ దగ్గరకు వచ్చి ఎవ్వరు యాచించినా ఏది సహాయం అడిగినా మీరు ఏ మనిషిని కూడా దాటి వెళ్ళిపోనివ్వకండి. దయచేసి వారికి ఖచ్చితంగా వారు అడిగిందంతో లేకపోతే వాడి చేసిందంతో అది చేయలేకపోయినా ఏదో ఒక చిన్న సహాయము వారికి చేయండి. నిజంగా చెప్తున్నాను, మన గుమ్మం దాటి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఏమో ప్రభువే వారి ద్వారా వచ్చారేమో, ప్రభు అది గమనిస్తారు. జాగ్రత్త గమనించండి. ఆయన అంటున్నారు ఏమని, నేను దిగంబరిన ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహంకి ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నాను నన్ను పరామర్శించడానికి రాలేదు. అంటే ప్రభు ఎప్పుడు అలా ఉన్నారంటే ఎస్, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పారు. సో కాబట్టి మన లైఫ్లో చారిటీ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ రోజైనా ఆలోచించారా, స్కూల్ ఫీజుకి ఎంత, పచారీ కొట్టుకి ఎంత, కరెంటు బిల్లుకి ఎంత, దానికింత దీనికింత అని లెక్కలేశారు. దానికింత లెక్కేశారు. చారిటీకి ఎంత, గబుక్కున ఒక పేదవాళ్ళకి సహాయం చేయడానికి నా దగ్గర చేతిలో ఉండాలి కదా. అర్థమవుతుందండి? దేవుని పరిచయ కొరకు ఎంత నేను పక్కకు తీయాలని దేవుని పరిచయ కొరకు పక్కకు తీస్తున్నారా? సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. దయచేసి ఇది గమనించండి. ఇది మనం పాటించాలి. మిడిల్ ఏజ్కి వచ్చేసినా పాటించడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి అయినా సేవింగ్ చేయడం మొదలుపెట్టండి. సేవింగ్ చాలా చోట్ల చేయొచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవింగ్స్ ఉన్నాయి, మరి మ్యూచువల్ ఫండ్స్లో సేవింగ్స్ ఉన్నాయి. చేయండి, మ్యూచువల్ ఫండ్స్ చేయండి. అర్థమవుతుందా? ఎలా పెడితే అలాగే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయకండి. నేను ఇంకోటి చెప్తాను నెక్స్ట్. ఇంకా అర్లీ స్టేజ్లో వివాహం చేసుకొని పిల్లలు ఇంకా ఎల్కేజీ ఆ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి. దయచేసి ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి. చాలామంది నేను చూస్తుంటాను, పిల్ల పెళ్ళికి అండి బంగారం దాస్తున్నామండి అంటారు. పిల్ల పెళ్ళికి బంగారం దాస్తే ఏమి సుఖం? ఆ బంగారం నిలువెత్తు బంగారం వేసుకొని అక్కడికి వెళ్ళి గిన్నెలు తోమడమే. అర్థమవుతుందా? అంతే కదా. సో మ్యారేజ్ల కోసం పెళ్ళికి దాస్తున్నానండి, పెళ్ళిళ్ళకి దాయటం, పెళ్ళిళ్ళ నగలకు దాయటం ఇది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. మీ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. వారు మంచి స్థానానికి వస్తే, ప్రయోజకులైతే వారి లైఫ్ బాగుంటుంది. మ్యారేజ్ ఒక గంట ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ ఒక పూట ఉంటుంది. ఆ పూట ఆ గంట చేసిన మ్యారేజ్ కోసం నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు నువ్వు ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెడితే వారే స్థిరపడి చక్కగా వారి పెళ్ళి వారే చేసుకునేటట్టు వారికి స్తోమత దేవుడిస్తారు. వారి లైఫ్ బాగుంటుంది, నెక్స్ట్ లైఫ్. సో ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేయకండి.
ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఈ వేరే మళ్ళీ టాపిక్ నేను మాట్లాడతాను ఈ లైవ్లోనే. ఎడ్యుకేషన్ గురించి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు ఫైనాన్సెస్ కాబట్టి ఎడ్యుకేషన్ కోసం పెళ్ళి అవుతున్నప్పుడే, ప్రతి వివాహం జరుగుతున్నప్పుడే మీ యొక్క పుట్టబోయే బిడ్డల ఎడ్యుకేషన్ కోసం సేవింగ్ అనేది మొదటి నుంచి మొదలు పెట్టండి. దేవునికి ఇచ్చుట అనేది, అలాగే మీ కుటుంబానికి అవసరమైన ఎడ్యుకేషన్కి సంబంధించింది సేవింగ్ మొదలుపెట్టాను. అవును, ప్రతి నెల జీతం వస్తుంది కదండి, సరిపోదు. 10th క్లాస్కి వచ్చేసరికల్లా వాళ్ళ ఎడ్యుకేషన్కి మీ దగ్గర సేవింగ్ ఉండాలి. ఆ టైంలో మీరేం చేస్తారంటే లోన్కి వెళ్తారు. ఆ టైంలో మీరేం చేస్తారంటే ఎక్కడో చీటీ పడతామంటారు. చూడండి, అది చాలా పొరపాటు. మీరు సేవింగ్ మొదలు పెట్టండి. ఎలా? ఆ బాల్యం నుంచి మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే ఆ యొక్క దాచుకున్న డబ్బే మీకు మరలా రెవెన్యూ ఇవ్వటం మొదలు పెడుతుంది. ఆ డబ్బే మీకు రెవెన్యూ ఇస్తుంది. ఆ రెవెన్యూతో మీరు దేవుని పరిచర్య చేయాలి, ఒక పక్క మీ బిడ్డలకు అవసరమైంది చేయాలి. ఇదంతా నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఊరకనే డబ్బును ఖర్చు పెట్టేసి చేసేకండి. డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిందే రిటర్న్స్ ఇస్తుంది. ఆ రిటర్న్స్నే మీరు మీ అవసరార్థమై వాడుతూ ఉండండి. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి డిసిప్లిన్ కలిగి నువ్వు చేయడం మొదలు పెడితే దేవుడు చూస్తున్నారు, నీ మనసు చూస్తున్నారు. వీడు ఆ డబ్బును ఎందుకు దాచుకుంటున్నాడు, నేను సుఖపడిపోవాలా, నాకు ఆస్తి పెరిగిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడా? ఇది ఇన్వెస్ట్ చేయటం వలన నాకు లాభం వస్తుంది, ఇది నేను దాయటం వలన లాభం వస్తుంది, ఈ లాభంతో ఇదిగో దేవుని పరిచర్య చేయాలి, చారిటీ చేయాలి, బిడ్డలకి పోషణ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచనలు, మంచి ఉద్దేశాలు కలిగి నువ్వు కానీ చేస్తే దేవుడు బ్లెస్ చేస్తారు. ఎందుకు బ్లెస్ చేయరు? అబ్రహామును దీవించారండి. అబ్రహాము స్వార్థం లేదు. అబ్రహాము ఆస్తులు కట్టుకోవాలనో ప్యాలెస్లు కట్టుకోవాలనో ఆలోచించలేదు. అతడు కేవలం పరుల కోసం బ్రతికాడంతే. తన అన్న కొడుకైన తమ్ముడు కొడుకైన లోతు గారికి ఏది కావాలో అది ఇచ్చేసాడంతే. కోరుకో, బంధువుకు ఒకటే అన్నాడు, నువ్వు కోరుకో, నీకు ఏది కావాలంటే అది. శ్రేష్టమైనది కోరుకున్నాడు. ఈయన శ్రేష్టమైనది కోరుకోలేదు. జాగ్రత్త గమనిస్తున్నారా? సో అలా మన మనసు దేని మీద ఉందనేది దేవుడు గమనిస్తారు. అయితే అబ్రహాం ఒట్టిగా పాడైపోయాడా? అత్యంత ధనికుడయ్యాడు. ఆ ప్రాంతాల్లో, చుట్టుపక్కల దేశాల్లో ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. ఎలా అయ్యాడు రిచెస్ట్ మ్యాన్? అతని మనసును బట్టి దేవుడు దీవించారు అతన్ని. ఎవరికీ లేనట్టుగా ఆ కాలంలోనే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది అతనికి. 300 ఫైటర్స్ ఉన్నారు అతని చుట్టూ. ఎలా సంపాదించారు? ఎలా వచ్చారు? అంత జనం ఎలాగొచ్చారు? గాడ్ బ్లెస్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్. ఎందుకు ఈరోజు నువ్వెందుకు క్రైస్తవ కుటుంబంగా నువ్వెందుకు చేతులు తడువుకుంటున్నావు? వీళ్ళ దగ్గర చెయ్యి ఎందుకు చాపుతున్నావు? ఎందుకు నువ్వు ఇంకా ఇరకాటంలోనే ప్రయాణిస్తున్నావు? నీ బ్రతుకంటే నీవు మొదటి నుంచి ఈ డిసిప్లిన్ పాటించటం లేదు. చాలామంది సేవకులు కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి బోధించటం లేదు సంఘాల్లో. సంఘంలో ఎప్పుడు కూడా ఆత్మీయ బోధలతో పాటు జీవిత సంబంధమైన ఎథిక్స్ బోధలు కూడా చేయాలి. మన లైఫే ప్రజెంటేషన్ సమాజానికి. సో సమాజంలో ఎలా బ్రతకాలో అవి కూడా చెప్పాలి. మనం కొనుక్కునే వస్తువులు ఎలాగ ఉండాలి, మనం కట్టుకునే బట్టలు ఎలాగ ఉండాలి. ఈరోజు నేను వేసుకునే బట్టలు ఏవి కూడా ఒకప్పుడు నేను ఉద్యోగాలు చేసేటప్పుడు 20 సంవత్సరాల క్రితం షాపింగ్కి వెళ్తే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేవాడిని. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అప్పుడు లేదు నాకు. ఈరోజు ఈ వాక్యం వింటున్న యవనస్తులారా, ఉద్యోగాలు చేస్తున్న అప్పుడప్పుడే ఈ ఉద్యోగాలు స్టార్ట్ అయిన యవనస్తులారా, మీరు చాలా బ్లెస్డ్ అని అంటాను, ధన్యులు. ఎందుకంటే ఈ మాటలు మీరు వింటున్నారు, ఈ డిసిప్లిన్ మాటలు మీరు వింటున్నారు. మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఆ రోజు నేను చేయలేకపోయాను, ఈరోజు నేను చాలా తెలుసుకున్నాను. వింటున్నారా అండి? ఆ రోజు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టేవాడిని షాపింగ్కి. ఈరోజు నేను జస్ట్ ఒక 300 రూపాయలు 200 రూపాయలు జస్ట్ స్టిచ్చింగ్ చేసి తీసుకుంటాను. ఎంత మాత్రం నేను తక్కువగా కనిపించను. దేవుని గ్రేస్ అంతే. దేవుడు కొంచెంలో నీకు విస్తారంగా గ్రేస్ఫుల్గా నిన్ను ఉండేటట్టు దేవుడు చేస్తాడు. సో కొనుక్కునే వస్తువుల దగ్గర నుంచి, మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, మనం ఎలా ఉన్నాం ఏంటి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా మీరు ఫైనాన్షియల్గా డిసిప్లిన్ కలిగి ఉండండి. ప్రతి రూపాయి దాయండి, దేవుని పరిచర్య కొరకు వాడండి. మీరు సొంత లాభాల కోసమో ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం చేయొద్దు. దేవుని కొరకు వాడడం మొదలుపెట్టండి. మీ కుటుంబం కోసం, పోషణ కోసం మొదలుపెట్టండి. చూడండి, మీ లైఫ్లో
గాడ్ విల్ బ్లెస్ ఎవ్రీథింగ్. మీ చేతి కష్టార్జితాన్ని దేవుడు దీవించునుగాక. హీ విల్ బ్లెస్ యూ వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. మీ ఉద్దేశాలు కరెక్ట్గా ఉంటే, మీ మనసు కరెక్ట్గా ఉంటే, మీ ఆలోచనలు కరెక్ట్గా ఉంటే గాడ్ విల్ బ్లెస్ యూ. ఒకటి ప్రయారిటీస్. రెండోది ప్లానింగ్. ఏంటి? ఒకడు బురుజు కట్టక మునిపే ప్లానింగ్ వేసుకోవాలి. అంటే నీ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వకముందే ప్లానింగ్ వేసుకోవాలి. ఇప్పటిదాకా వచ్చేసామండి, ఇక్కడి నుంచి మొదలుపెట్టు. గాడ్ విల్ బ్లెస్ యూ. నీ ఉద్దేశం కరెక్ట్ అయితే గాడ్ విల్ బ్లెస్ యూ. అబ్రహాము ముసలైపోయారు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల తర్వాత పిల్లల ప్లానింగ్ మొదలైంది. చూసారా? నీ ఏజ్తో సంబంధం లేదు. నీవు ఆఖరి దశలోకి వచ్చేసావు. ఇప్పుడు కూడా నీ చేతుల్లో అప్పులు ఉన్నాయా? ఇప్పుడు కూడా నీకు డిసిప్లిన్ లేదా? గాడ్ విల్ డెఫినెట్లీ టర్న్ యువర్ లైఫ్. మీరు మీ యొక్క లైఫ్ని, జీవితాన్ని మొత్తానికి మార్చేస్తారమ్మా. తల్లులారా, తండ్రులారా, పెద్ద వయసు వారులారా, అంకుల్స్ ఎవరైనా ఉన్నారా పెద్ద వయసు వాళ్ళు, మీకు కూడా తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. ఇక నుంచి అయినా ఈ మాటలు విని దేవుని పరిచర్య నిమిత్తము, కుటుంబం నిమిత్తము అవసరార్థమై సేవింగ్ చేయటం మొదలు పెట్టండి. మొన్న ఒక ఆవిడకి మా చర్చిలో బాగా భేద విధవరాలు, ఆవిడకి ఇచ్చానండి డబ్బా. అమ్మా, ఇందులో బాగా దాయి, దేవుని కొరకు దాయి, నీకోసం దాయి. జీతం ఎక్కడ బాబు? నాకెక్కడ జీతం బాబు? నాకెక్కడ రాబడి బాబు అన్నది. నేను అన్నాను, డబ్బా ఇచ్చానంటే అందులో 1000 రూపాయల నోట్ వేయమనో, 2000 నోట్ వేయమనో, దాచేసుకోమను. నీ దగ్గర డబ్బులు విస్తారంగా దాచేయమని కాదు. నీ దగ్గర రూపాయి ఉంది, నీ దగ్గర 2 రూపాయలు కాసు ఉంది, దాయి. రూపాయే దాయి. ఆ రూపాయినే దేవుడు దీవిస్తాడు. నీ స్థితిలో ఉన్న స్థితిలోంచి దాయడం మొదలుపెట్టు, సేవింగ్ చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఈ డబ్బు అనేది ఒక యంత్రంగా అపవాది వాడుకుంటున్నాడు. ఈ డబ్బు బలహీనత వలన, ఈ డబ్బు వ్యామోహం వలన, డబ్బు సంపాదించి దాన్ని మేనేజ్ చేయడం చేతనవ్వకుండా మనల్ని విచ్చలవిడిగా డబ్బును వాడేసుకొని ఉరిలోకి పడిపోయి, చాలామంది చిక్కుల్లో పడిపోయి, చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల మానసిక ఒత్తిళ్ళు, అప్పులు, టెన్షన్స్ పెరిగిపోతాయి. హ్యాపీగా బతకలేకపోతున్నాడు, ఫ్యామిలీ పిల్లలతో బతకలేకపోతున్నాడు. ఈ రోజు నుంచైనా ప్రశాంతంగా ఇదిగో ప్రభు దగ్గర అడగండి, ప్రభువా మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పించండి. మా కుటుంబం ఎక్కడ చెయ్యి చాచినట్టు ఉండకూడదు. క్రైస్తవులు ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి మీరు ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఉండి సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారు? మనం డిసిప్లిన్ కలిగి ఉండాలి. ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాచినట్టు ఉండకూడదు. ఎక్కడ కూడా మనము విచ్చలవిడితనంతో ఉండకూడదు. విస్తారమైన డబ్బు ఉందా? దేవుని కొరకు వాడు, సమాజం కోసం వాడు. నీ యొక్క మంచి కుటుంబం సామాజికంగా ఉపయోగపడేటట్టు వాడు. నీ దగ్గర కష్టంగా ఉందా? అప్పులు ఉన్నాయా? లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ బాధలు ఉన్నాయా? ప్రభు దగ్గర ఒక చిన్న విన్నపం చెప్పు, ప్రభువా ఈ రోజు నుంచి నేను వ్యర్థమైన మానేస్తాను, అనవసరమైన మానేస్తాను. ఇదిగో నేను వాగ్దానం చేసుకుంటున్నాను. యాకోబు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు, వాగ్దానం చేశాడు. ప్రభువా వాగ్దానం చేసుకో దేవుడితో, ఇదిగో ప్రభువా నేను ఇది ప్రామిస్ చేస్తున్నాను, ఈ విధంగా నా లైఫ్ ఇలా ఉంటుంది, నేను ఎలా డిసిప్లైన్గా ఉంటాను, మీ పరిచయ కొరకు నేను వాడబడతాను, నా సంపాదన అంతట్లో పరిచయ కొరకు నేను ఖచ్చితంగా నేను మ్యాక్సిమం మెజారిటీ చారిటీకి ఇస్తానని వాగ్దానం చేసుకోండి దేవుడితో. యాకోబు అలా వాగ్దానం చేశాడు, తండ్రి నన్ను క్షేమంగా ఆ యొక్క నది దాటించి మరలా తిరిగి నా తండ్రి గృహానికి తీసుకొస్తే ఇక్కడ నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వెళ్ళే మార్గం అంతా దేవుడు దీవించారు. సో యు గివ్ ఎ ఓత్ టు ద గాడ్. ప్రభుతో ఒడంబడిక చేసుకోండి. ప్రభువా నేను నా విచ్చలవిడితనాన్ని వదిలేస్తాను, నా యొక్క ఇండిసిప్లిన్ వదిలేస్తాను, ఫైనాన్షియల్గా నేను సెటిల్ అవ్వాలి, నేను ఎక్కడ కూడా మరి నీచంగా ఉండకూడదు, ఎక్కడ కూడా అగౌరవంగా ఉండకూడదు, గౌరవప్రదంగా ఉండాలి, సమాజంలో ఒక డిసిప్లిన్ కలిగి ఉండాలి, మరి సమాజానికి కూడా మాదిరిగా ఉండాలి, ఎక్కడ కూడా నేను మరి నా పిల్లలకు కూడా మరి నువ్వు నేర్పించేది కూడా నీ పిల్లలు నేర్చుకుంటారు. సో కాబట్టి దయచేసి ఆలోచించండి, మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉందాం. పైసామే పరమాత్మ అని లోకం అంటున్నారు. నో 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 నో, పైసామే పరమాత్మ. పైసాలో ఏ పరమాత్మ లేడు. జాగ్రత్తగా గమనించండి, మనలో ఉన్నాడు దేవుడు, మనలో ఉన్నాడు. ఆ పైసాని కూడా మనము ఎలా మౌల్డ్ చేయాలో, ఎలా డిసిప్లిన్ చేయాలో, మనకు ఎలా ఉపయోగించుకోవాలో, దేవుని రాజ్యానికి ఎలా ఉపయోగించుకోవాలో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చారు. సమస్తమైన కీడుల నుంచి తొలగించగలిగే జ్ఞానము దేవుడు మనకిచ్చారు. అందుకే వాక్యం ఉంది ఏమనంట, ఎవరిని అడగాలంట?
సమస్తమైన జ్ఞానముల కంటే, ఈ లోకంలో ఉన్న జ్ఞానాలన్నిటికంటేనంట సమస్త జ్ఞానములకు మించిన క్రీస్తు సమాధానము మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి. సో క్రీస్తు సమాధానం మనలో ఉండాలంటే దేవుని యొక్క ప్రసన్నత మనలో ఉంటే మనలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఆలోచనలన్నీ కరెక్ట్గా ఆచితూచి వేసి దేవుడిని అడుగుతాం, ప్రతిదీ దేవుని సహాయం అడుగుదాం. దేవుడిని అడగకుండా ఏది ముందుకెళ్ళకండి, ప్రభువు దగ్గర పెట్టండి. అయ్యా ప్రభువా, ప్రార్థన చేయండి. ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్ టూల్. మీరు మీ లైఫ్ కోసం, కెరియర్ కోసం, స్టడీస్ కోసం, ఉద్యోగాల కోసం దయించి యవనస్తులు ముఖ్యంగా ప్రార్థనలు ఎక్కువ చేయండి. అడగండి, ప్రభుని అడగండి, ప్రభు మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారండి. డిసిప్లిన్ కలిగి ఉందాం, సమాజానికి మాదిరిగా ఉందాం, ఒక మంచి సమాజానికి ఒక మంచి సంకేతాలు ఇద్దాం. ఎస్, క్రిస్టియానిటీ అంటే ఓ డిసిప్లిన్ కలిగిన బోధ. ఇట్ ఈజ్ ఎ లైఫ్. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు బోధ, క్రీస్తులా బ్రతకడం, సమాజం కోసం బ్రతకడం, ఎక్కడ కూడా పాప దోషారోపణ లేకుండా బ్రతకడం. ఎవరైనాను నాలో పాపం ఉందని స్థాపించగలడా అని సమకాలికులకే సవాలు విసిరిన మన ప్రభువు, ఆయనను వెంబడిస్తున్న మనము అందరితో వేలెత్తి చూపించుకుంటున్నావా? ఆఖరికి ఒక ఫైనాన్సర్ చేత కూడా వేలెత్తి చూపించుకుంటున్నాం. నీ అవసరార్థమే అతని దగ్గర వాడుకున్నావు కదా, మరి ఇండిసిప్లిన్గా ఉండకూడదు కదా. ఒక డిసిప్లిన్ కలిగి ఉందాం. ఇప్పుడు ఏంటి సడన్గా ఒక్క రోజులో మారిపోతాయని నేను అన్నాను. ఏమండి ఇప్పుడు దాకా చాలా అప్పులు ఉన్నాయండి, మీ మాటలు బాగానే ఉన్నాయి చెప్పారు, ఇప్పుడు అప్పులు ఉన్నాయి, సడన్గా ఇవన్నీ ఎలా ఏది కూడా అమాంతంగా మారిపోదు. స్లోగా అన్నీ కూడా చిక్కుముడులన్నీ వీడిపోతాయి, మబ్బులన్నీ వీడిపోతాయి, చీకటి తొలగిపోతుంది, వెలుగు ప్రసరిస్తుంది. యెహోవా వెలుగు, యెహోవా ప్రకాశవంతమైన వెలుగు మీ మీద ఉదయించబోతుంది. తెలుసుకోండి, ఇదిగో దేవుని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. వాక్యం సెలవిస్తుంది, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది నువ్వు గమనించవా? చూచే కనులు నాకు కావాలని ప్రభుని అడగండి, చూచే మనోనేత్రాలు కావాలని అడగండి, జ్ఞానం కలిగి ప్రవర్తించే మనసు మాకు కావాలని అడగండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తారు. మీరు ఏ స్థితిలో ఉన్నా, అప్పుల బాధల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, డిసిప్లిన్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్రభుతో ఒడంబడిక చేసుకోండి, ప్రామిస్ చేయండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్లో, మ్యారేజ్ లైఫ్లో, ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మ్యారేజ్ ఇంకా చేసుకొని యవనస్తులారా మీ లైఫ్ని ఇప్పటి నుంచి డిసిప్లిన్లో పెట్టుకోండి. ఆఖరి కడదశలో 60స్లో ఉన్నవారు కూడా, 50-60స్లో ఉన్నవారు కూడా దయచేసి ఇప్పటి నుంచి అయినా డిసిప్లిన్ మొదలు పెట్టండి. దేవుని సేవ కొరకు కొంత తీయండి, చారిటీ కోసం తీయండి, మీ యొక్క కుటుంబ అవసరాల కోసం తీయండి. మీరు తీయటం మొదలు పెట్టండి, దేవుడు ఇంకా నింపుతూ ఉంటారు. మీరు ఇవ్వటం మొదలు పెట్టండి, దేవుడు ఇంకా నింపుతారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అందరికీ ఇంపార్టెంట్. సో కాబట్టి నేను కూడా నా జీవితంలో ఈ 20 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం దేవుని సేవలో 20 ఇయర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. మొదట్లో వేరేగా ఉండేది, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్గా ఉండేవాడిని, డిసిప్లిన్ లేదు అప్పుడు కూడా. మరి దేవుడు నన్ను మలుస్తూ నేర్చుకొని ఈరోజు 10 మందికి చెప్పే స్థితిలో ప్రభు మమ్మల్ని నించోబెట్టారు. సో కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకుంటారు. మరి మీ అందరికి కూడా ఆర్థికపరమైన డిసిప్లిన్ మీ అందరికీ ఉండాలి. ధనాపేక్ష లేకుండా, ధనం మీద వ్యామోహం లేకుండా, ధనం అనే విగ్రహం మన జీవితంలో లేకుండా దేవుడు మనల్ని అందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క ప్రతి సమస్య, ప్రతి అవసరత తన యొక్క కృపా బాహుల్యం చేత, తన కృపానిధి నుండి దేవుడు తీర్చి దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా ఈ రాత్రి మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఇదిగో తండ్రి, మా ప్రయత్నాలు, మా ఆలోచనలన్నీ సమస్తము అయ్యా వట్టివి. మా ప్రయత్నాలకి మీ సహాయం తోడుగా ఉంటే మమ్మల్ని మీరు దీవిస్తారు. అయ్యా నాయన ప్రభా, మీ సహాయం కోరుకుంటున్నాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండాలని అయ్యా, మీకు ఈ సమాజంలో మేమందరం లోకానికి మాదిరిగా, అయ్యా సమాజానికి మాదిరిగా, లోకానికి వెలుగుగా మీ యొక్క వెలుగును వారి మధ్య ప్రకాశింపచేయమని చెప్పావు తండ్రి. మరి మేమే ఇండిసిప్లిన్గా ఉంటూ, మేమే నాయన ప్రభా అల్లరి చిల్లరగా ఉంటూ మేమేమి లోకానికి మాదిరి చూపించగలం తండ్రి. అయ్యా, ధనం అనే వ్యామోహం మాలో లేకుండా, ధనాపేక్ష లేకుండా, ధనం మీద కోరిక లేకుండా, అయ్యా ఆ ధనమును ఎలాగ సంపాదించి ఎలా వాడుకొని మీ రాజ్యం కొరకు, అయ్యా అలాగనే మా కుటుంబ పోషణ కొరకు ఎలా మేము సాధన చేయాలో ఆ యొక్క సాధన డిసిప్లిన్ మా అందరికీ నేర్పించండి. అయ్యా
ఎవరైతే ఈరోజు నుంచి ప్రయత్నిస్తున్నారో, ఈరోజు నుంచి ఆరంభిస్తున్నారో, అయ్యా నేను ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. వారి చేతులకు వీలు కల్పించండి. అయ్యా వారి చేతులకి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో జ్ఞానం ఇవ్వండి అయ్యా, యవనస్తులకు జ్ఞానం ఇవ్వండి. ఇప్పటి నుంచే డిసిప్లిన్ కలిగి అయ్యా వారు ఉండడానికి అయ్యా వారికి జ్ఞానం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కుటుంబాలు చెల్లా చెదరైపోతున్నాయి నాన్న, వారందరినీ నాయన ప్రభా సరిచేయండి అయ్యా, సమకూర్చండి. వారి అందరూ ఫైనాన్షియల్ డిసిప్లిన్, వ్యర్థమైన వాటికి జోలికి పోకుండా అంత డిసిప్లిన్గా చేయడానికి నాయన ప్రభా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని అయ్యా, మరి ప్రతి చోట ప్రయారిటీస్ తెలుసుకొని ఏది ఇంపార్టెంటో, ఏది ప్లానింగ్ చేయాలో అట్టి జ్ఞానము కూడా వారికి అనుగ్రహించమని, ఇలాంటి బోధలు నాయన ప్రభా దైవ సేవకులు కూడా చేయడానికి అయ్యా సేవకులకు కూడా ప్రేరేపించమని ప్రార్థిస్తూ, ఈ లైవ్లో ఎంతమంది పాల్గొన్నారో వారి స్థితులన్నీ మీకు తెలుసు, వారి మనసులు తెలుసు అయ్యా. మరి మంచి ఉద్దేశాలు కలిగి ఉండేటట్టు కూడా అయ్యా నాయన ప్రభా వారి మనసులన్నీ మార్చమని అయ్యా, వారందరికీ సహాయం చేయమని, మా అందరికీ నాయన ప్రభా ఆదరణ మీరొక్కలే ఇస్తారు కనుక మీ వైపు మా చేతులెత్తి ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్, హ్యావ్ ఎ ప్లెజెంట్ లైఫ్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ కలిగి ఉండండి. ప్రభు మరి ఇంత మిమ్మల్ని దీవిస్తారు. హీ విల్ బ్లెస్ యూ. మరి చాలా సంతోషం. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే మీరు దయచేసి దీన్ని అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ వాట్సాప్లో, మీ స్టేటస్లో ఈ యొక్క యూట్యూబ్ లింక్ని పంపించండి. మీ యొక్క గ్రూప్స్లో కూడా పంపించండి. ప్రతిరోజు లైవ్ జరుగుతుంది. మరి మా యొక్క ప్రయాసం మీరు గమనించండి. మీ అందరి కోసం ఇంతమంది టీము, ఒక 3-4 నా వెనకాతలు పనిచేస్తారు. అలాగే నేను టైం కేటాయించి ఇదంతా చెప్పడానికి గల కారణం, దేవుని రాజ్యంలో దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను నేను చెయ్యాలి. సో కనుక చేస్తున్నాం. అయితే నేను అడిగే సహాయం ఏంటంటే, మీరు దయచేసి ఈ వాక్యాలని 10 మందికి షేర్ చేస్తే 10 మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. షేర్ చేయడం మొదలు పెట్టండి. మీ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాతో పాటు సహకరించండి. రండి, కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. ఈ సువార్తను 10 మందికి ప్రకటిద్దాం. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనుకుంటే కిందన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఛానల్ ఎప్పుడైనా మాకు కాంటాక్ట్ చేయండి. వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఎలాగైనా కాంటాక్ట్ చేయవచ్చు. మీ ప్రార్థన అవసరాలు పంపించండి. మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన వల్ల ఇంకా చాలా రోజులు ఉంది లైవ్ ప్రోగ్రామ్స్. ప్రతి చోటకి మేము ఒక లైవ్ ప్రోగ్రామ్సే కాదు, మరి సమాజంలో కూడా బయటకు వెళ్తుంటాం. చాలా చోట్ల చారిటీ కార్యక్రమాలు చేస్తుంటాం. సో మీ అందరూ మాకు మా యొక్క ప్రయాణాల గురించి, పరిచయం గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రేపటి దినమును మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.